ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఓపీఎస్‌ని పునరుద్ధరించాలి, ఉద్యోగుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. ఇదొచ్చేసి మనకు విజయక్రాంతి న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారికి వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి మరి మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు గారు కోరడం జరిగింది. ముఖ్యంగా కేంద్రం దసరా పండగకు కేంద్ర ఉద్యోగులకు 3% డిఏని మంజూరు చేసి తీపి కబురు చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వెంటనే అలాంటి కబురు ఎందుకు చెప్పలేదంటూ ఆయన ప్రభుత్వంపై విమర్శించడం జరిగింది. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, ఎన్నికల ముందు పెండింగ్ డిఏలను తక్షణమే చెల్లిస్తామని హామీ ఇచ్చినటువంటి మరి రేవంత్ సర్కార్ ఇప్పటివరకు మరి అలాంటి పరిస్థితి ఏం చేయలేదని చెప్పేసి కూడా వారు మండిపడడం జరిగింది. డిఏ అంటే డిఎన్ఎస్ ఎలవెన్స్ కానీ రేవంత్ రెడ్డి వద్ద డిఏ అంటే డోంట్ ఆస్క్ అవుతుందంటూ ఎద్దేవా చేశారు. ఇక అలాగే పోలీసులకు 14 డిఏలు పెండింగ్లో ఉండగా 5 సరెండర్ లీవ్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఇలా చాలా రకాల విషయాలలో ప్రభుత్వం వెనకబడిందని చెప్పేసి రేవంత్ సర్కార్ని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు గారు విమర్శించడం జరిగింది.